హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాల్. మీ మొబైల్లో ఈ సెట్టింగ్స్ కానీ టర్న్ ఆన్లో ఉంటే మీ మొబైల్ అనేది మీ కంట్రోల్లో ఉండదు. ఒకవేళ మీరు కూడా మీ మొబైల్లో ఈ సెట్టింగ్స్ని టర్న్ ఆన్లో ఉంచి ఉంటే వెంటనే ఇలాగా టర్న్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఈ సెట్టింగ్స్ టర్న్ ఆన్ అవ్వడం వల్ల మీకు తెలియకుండానే మీ మొబైల్లో యాప్స్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంటాయి. ఇలా ఇన్స్టాల్ అవ్వడం వల్ల మీ మొబైల్ అనేది స్లోగా అవ్వడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం, ఇలా చాలా రకాల కారణాలైతే మీరు మీ మొబైల్లో గమనించవచ్చు. కాబట్టి ఈ సెట్టింగ్స్ని మీరు ఎప్పటికప్పుడు టర్న్ ఆఫ్లో ఉంచండి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ సెట్టింగ్స్ని మీరు టర్న్ ఆన్ చేసుకోండి. సరే, ఇలాగ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే క్రిందకు స్క్రాల్ చేయండి. క్రిందకు స్క్రాల్ చేసిన తర్వాత ఇలాగ మనకు అప్లికేషన్స్ అండ్ పర్మిషన్స్ అయితే చూపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలాగా పర్మిషన్ మేనేజ్మెంట్ అయితే చూపిస్తుంది కదా, దీనిపై కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు చివరికి ఇలాగా ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ లేదా ఇన్స్టాల్ అన్నోన్ సోర్స్ అయితే చూపిస్తుంది. ప్రతి మొబైల్లో సెట్టింగ్స్ ఒకేలాగా ఉండవు. కాబట్టి మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా సెర్చ్లో ఇన్స్టాల్ అన్నోన్ సోర్స్ లేదా ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అని ఎంటర్ చేసిన వెంటనే ఈ సెట్టింగ్స్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ కనిపించినటువంటి సెట్టింగ్స్పై ఇలాగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలాగా మన మొబైల్లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. సరే, ఇక్కడ మీరు ఇప్పుడు మీ మొబైల్లో వాడేటటువంటి బ్రౌజర్స్ని ముందుగా గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే బ్రౌజర్కి అలాగే క్రోమ్కి ఈ సెట్టింగ్స్ అనేది అలోలో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు టర్న్ ఆఫ్ చేయాలి. మన మొబైల్లో వాడేటువంటి బ్రౌజర్స్కి మనం ఖచ్చితంగా స్టోరేజ్ పర్మిషన్ అయితే ఇచ్చి ఉంటాం కదా. ఈ స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం ఆ బ్రౌజర్లో ఏదైనా బ్రౌజింగ్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే యాప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. ఒకవేళ మీరు ఈ ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అనే సెట్టింగ్స్కి పర్మిషన్ ఇచ్చినట్లయితే ఆ డౌన్లోడ్ అయినటువంటి యాప్ అనేది మన అనుమతి లేకుండానే మన మొబైల్లో ఇన్స్టాల్ అవుతాయి. ఈ విధంగా స్టోరేజ్ పర్మిషన్ ఇస్తే యాప్ అనేది డౌన్లోడ్ అవ్వడం, అలాగే ఇన్స్టాల్ అన్నోన్ సోర్స్ అనే సెట్టింగ్స్కి పర్మిషన్ ఇస్తే అప్లికేషన్స్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలా మనకు తెలియకుండానే మన మొబైల్లో యాప్స్ ఇన్స్టాల్ అయ్యి మనకు కనిపించవు. వీటి కారణంగానే మన మొబైల్ అనేది స్లోగా అవ్వడం, అలాగే బ్యాటరీ త్వరగా అయిపోవడం, మన మొబైల్ అనేది చివరికి మన కంట్రోల్లో లేకుండా పోతుంది. సరే, మీరు మీ మొబైల్లో ఈ సెట్టింగ్స్ టర్న్ ఆన్లో ఉంటే ఎలాగ టర్న్ ఆఫ్ చేసుకోవాలో తెలుసుకోగలేరని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బాల్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీసెస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.